లిక్కర్ స్కామ్ కేసుల కవితక్కని విచారించనీకి నోటీసులు ఇచ్చుడు. సరే అని ఎంక్వైరీకి పోవుడు. అటెనక కవితక్కను నిందితురాలిగా చేర్చిర్రు ఈడీఓళ్ళు. ఇక గప్పటి సంది తాపతాపకు నోటీసులు ఇచ్చుడు, అక్క స్టే తెచ్చుకునుడు. టీవీ సీరియల్ లెక్కనే సాగుతుంది తప్పితే గా కేసు ముంగట్కి పోదు ఏం కాదు అని కూడా ఓ పారి అన్నది కవితక్క. అయితే ఇప్పుడు నిజంగానే లిక్కర్ స్కామ్ల కవితక్క చెయ్యి కూడా ఉన్నదని అరెస్ట్ చేసిర్రులా ఈడీఓళ్ళు. సీరియల్ లెక్క సాగిన కథకు శుభం కారటేసిర్రు ఈడీ ఆఫీసర్లు. అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎప్పట్లెక్కనే విచారణకు పిలిచి ఊకుంటారా అనే మాటలకు ముగింపు వల్కిర్రు. 6-7 గంటల విచారణ తర్వాత ఎమ్మెల్సీ కవితక్కను అరెస్ట్ చేసిర్రు ఈడీఓళ్ళు. ఇక అచ్చుడచ్చుడే ఇంటోళ్ళందరి ఫోన్లను సీజ్ చేసి బయటోళ్లను ఇంట్లకు రానియ్యలే, ఇంటోళ్లను బయటికి పోనియ్యలే. సెంటర్ సర్కారోళ్ళు ఎలక్షన్ల ముంగట కావాలనే గిట్ల విచారణ అని చేస్తున్నారు అని కవితక్క ఇంటి ముంగట మస్తుగా లొల్లిపెట్టిర్రు కారు పార్టీ కార్యకర్తలు. ఉన్నట్టుండి అరెస్ట్ అనే వరకు షాకై ఎంబటే ఊర్కచ్చిర్రు కేటీఆర్ అన్న హరీష్ రావు సార్లు. ఎవరైనా సరే ఇంట్లకు రానిచ్చేదే లేదు అని అందర్నీ గేటు కాడనే ఉంచి రాపీసర్లు. అయితే సోదాలు గీదాలు అంతా అయిపోయినాక కూడా లోపటికి ఎట్లా రానియరు అని ఈడీఓళ్లతోటి లొల్లి పెట్టుకున్నాడు కేటీఆర్ అన్న. Search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. వచ్చేటప్పుడే అరెస్ట్ చేయాలని అనుకునే విమానం బుక్ చేసి మరీ వచ్చిర్రట అధికారులు. ఇక అనుకున్న ప్రకారమే అరెస్ట్ చేసి శంషాబాద్ కు పట్టుకపోయి ఆడికేంచి విమానం ఎక్కి ఢిల్లీకి పట్టుకపోయిర్రు. మూల్గే నక్క మీద తాటికాయ పడ్డట్టే అయింది కవితక్క అరెస్టు తోటి కారు పార్టీ పరిస్థితి. ఇప్పటికే ఇన్ని తలకాయ నొప్పులున్నాయంటే ఇప్పుడు కవితక్క అరెస్టు తోటి పెద్ద తలకాయ నొప్పి తయారైంది కేసీఆర్ సార్కు. ముంగట ఎంపీ ఎలక్షన్లున్నాయి. మరి ఈ పరిస్థితిలాగా ఎలక్షన్ల మీద ఎసుంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలే.